నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ రామ్ ప్రజెంట్ హాట్ టాపిక్ ఇండోర్ కి సంబంధించి భార్యాభర్తలు హనీమూన్ కి వెళ్ళి అక్కడ భర్త కనుమరుగయ్యాడు చాలా రోజుల తర్వాత భార్య తనంతట తానే వచ్చి లొంగిపోయింది తనను వాళ్ళ భర్తను హత్య చేసింది ఆవేనని ఒప్పుకోవడం జరిగింది ఓవరాల్ గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి అసలు సమాజంలో ఇలాంటి చర్యలు ఇలాంటి దుస్సాహసాలకి ప్రధాన కారణాలు ఏంటి ఎందుకు ఇలా మనుషులు మానవత్వం కోల్పోయి మరి ఇలా ప్రవర్తిస్తున్నారు అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే నమస్తే. ఏందమ్మా ఇది అసలు ఇలా అంటే ఇంత బాధాకరంగా లైక్ చాలా రోజులు చూస్తున్నాం భార్యను భర్త భర్తను భార్య ఇలాంటి సంఘటనలు అసలు సమాజం ఎలా ఎలా వెళ్తోంది మీ అభిప్రాయం ఏంటి సంఘటన ఒకప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్కి చాలా డిఫరెన్స్ ఉండేది. ఎక్కువ ఇలాంటి దురాగతాలకి కట్నం వేధింపుల కోసం కావచ్చు, లేకపోతే ఇంకొక స్త్రీతో జీవితం పంచుకోవటం కోసం అడ్డు తొలగించుకోవటం కావచ్చు, ఇట్లాంటి వ్యవహారాలన్నీ మగవాళ్ళు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మహిళలు కూడా మేమేమి పురుషులకు తీసిపోమన్నట్లు ఈ హత్యా రాజకీయాలకి పాల్పడుతున్నారు. ఇది మనం క్లియర్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ అయినా పురుషుడైనా తప్పు తప్పే, నేరం నేరమే, మోసం మోసమే, ఇందులో వేరే ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ కేసు గురించి మాట్లాడుకుంటే, పెళ్ళయింది, పెళ్ళిలో బాగానే ఆడింది పాడింది, చాలా ఇష్టంగా మసలింది, పెళ్ళి కాకముందు పెళ్ళి తర్వాత కూడా పెళ్లి సందర్భంగా ఉన్న వీడియోలు అవి ఇవి ఫోటోలు చూస్తే ఎక్కడా అనుమానం వచ్చేలాగా లేదు. అంటే ఫస్ట్ ఎందుకమ్మా లేదు నాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు చెప్పుండొచ్చు కదా. అదే అక్కడికే వస్తున్నా. అలాంటిది హనీమూన్కి వెళ్ళడము, అతను మాయం అవటము చూస్తే చాలామందికి భయం వేసింది ఏంటంటే, అతన్ని చంపేసి ఈమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఈమెను కూడా చంపేశారా, ఏం జరిగి ఉంటుంది అసలు అని చాలా పెద్ద గందరగోళం ఉండింది. అప్పటికే భర్తల్ని చంపిన పెహల్గాం ఘటన కూడా ఉంది, దానికి తగ్గట్టు సింక్ చేసుకున్నారు చాలామంది. అది అట్లా ఇప్పుడు ఇరు కుటుంబాల వాళ్ళు చాలా టెన్షన్ పడిన మాట వాస్తవం. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ అబ్బాయి శవం దొరికింది కుళ్ళిపోయిన స్థితిలో. తర్వాత ఈ అమ్మాయిని పోలీసులు పట్టుకున్నారా, ఈ అమ్మాయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి చెప్పిందా అనేది క్లారిటీ లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ నేనే చేశాను అని చెప్పి ఆ అమ్మాయి పోలీసుల విచారణలో ఒప్పుకోవడం జరిగింది. ఈ చేయడం వెనకమాల ఆమె మాజీ ప్రియుడు అనకూడదు, ప్రస్తుత ఒకతను ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది, అతను సుఫారీ గ్యాంగు అందరూ దొరికిపోయారు. దొరికిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఈమె ఈ పెళ్ళి ఇష్టం లేక తన పెళ్ళికి ముందు ప్రేమలో ఉన్న అతన్ని సాయంతో ఈమె అతను ఆ ప్రియుడు ఈమె ఇద్దరూ కలిసి అతన్ని హతమార్చారు. ఇది ప్రస్తుతం జరిగింది. అయితే దీనికి ఈరోజు పోలీస్ స్టేషన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఏమంటారంటే, ఆమె బ్రదరు అసలు చాలా భయాందోళనలో ఉంది, చాలా బాధపడిపోతుంది మా సిస్టర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఒక హత్య చేసిన తర్వాత పోలీసులకి పట్టుబడిన తర్వాత భయాందోళనలో ఉండక హనీమూన్లో ఉన్నట్టుంటుందా? అది ఒక బాధ్యతారహితమైన స్టేట్మెంట్. ఆందోళనలో ఉన్నది ఎవరు అంటే ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు, బాధలో ఉన్నది ఎవరు అతని కుటుంబ సభ్యులు. ఆ చనిపోయిన అబ్బాయి తాలూకు ఫ్యామిలీ వాళ్ళు అలోపలోమని ఏడుస్తున్నారు. ఇప్పుడు మా కొడుకు పెళ్లి చేస్తే హాయిగా కాపురం చేసుకుంటాడు కదా అనుకుంటే ఇలా చచ్చిపోయాడు ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. సరే, ఇంకా తల్లిదండ్రులు ఇంకా కొంచెం ఇంకో ముందడుగేసి మా అమ్మాయి అమాయకురాలు, మా అమ్మాయికి ఏమీ తెలియదు అని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు. ఇది అసలు అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటి అంటే, వీళ్ళు ఆ మాట మాట్లాడడం వెనకమాల వాళ్ళ అమ్మాయిని రక్షించుకోవాలనే కాంక్షలో ఉన్నారు వాళ్ళు. ఈ రక్షించుకోవాలి అనుకోవడానికి కూడా వెనకమాల ఒక బలమైన కారణం ఏంటి అంటే, ఈ అమ్మాయి ఖచ్చితంగా చెప్పుంటుంది, నేను వేరే అతన్ని ఇష్టపడుతున్నాను అనగానే నార్మల్గా మనం ఇక్కడ చూడట్లా, అలాగే వాళ్ళు కూడా ఎంక్వైరీ, ఆ అబ్బాయి ఎవరు, ఏంటి, ఏం చేస్తుంటాడు, అతని కులం ఏంటి, అతని మతం ఏంటి, అతనికి డబ్బులు ఉన్నాయా లేదా, ఉద్యోగం ఉందా లేదా, నీతో ఈడు జోడు సరిగా ఉందా లేదా అన్నీ చూశారు. చూస్తే మాకు ఈ పెళ్ళి అక్కర్లేదు, మేము ఒప్పుకోమే కాదు అతన్ని చంపేస్తాము, లేదు అనుకుంటే అంటే నేను ఇవన్నీ చూసినట్టు చెప్తున్నాను అనుకోవచ్చు,
కానీ నార్మల్గా జరిగే ప్రొసీజర్ ఇదే కదా, నీకు ఆస్తి ఇవ్వము అప్పుడు ఈ అమ్మాయి డైలమాలో పడిపోద్ది అనమాట. నేను ఇప్పుడు ఈ ఆస్తి లేకపోతే నేనేం చేయాలి, ఎట్లా? అతనికి ఆస్తి ఉన్నట్లేదు, ఆర్థిక స్థిరత్వం కూడా ఉన్నట్లేదు. ఇంకా ఈ అమ్మాయికి అతనితో వెళ్ళిపోతే నా జీవితం బాగోదు అనే ఒక అధైర్యంలోకి వచ్చేసేసింది, అపనమ్మకంలోకి వచ్చేసింది. అందుకని తల వంచి పెళ్లి చేసేసుకుంది. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏమనుకుంది, అతనికన్నా ఇతనికి డబ్బు ఉంది, తల్లిదండ్రులు ఇష్టపడ్డారు, నా జీవితం బాగుంటుంది అని స్వార్థంగా ఆలోచించింది. స్వార్థం ఉండడం వేరు, దురాశ అత్యాశ ఉండడం వేరు. ఈ అమ్మాయికి ఇతనితో జీవితం మొదలెట్టిన తర్వాత ఈ భర్తతోటి ఈమె ఊహించుకున్న విధంగా ఆమెకు జీవితం ఉందో లేదో, ఏదో ఇబ్బంది అయితే వచ్చింది. ఈలోపు ఆ ప్రియుడు ఏమి మేఘ సందేశాలు పంపించాడో, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అంటే అమ్మ ఇక్కడ ఇంకోటి ఏంటంటే తక్కువ టైం ఉందమ్మా పెళ్లి తర్వాత. అదే నేను అంటున్నా, అదే కదా. ఇప్పుడు నచ్చటానికి మనం ఎందుకు నచ్చారు అనేది చెప్పలేము, నచ్చలేదు అంటానికి ఎందుకు చెప్పాము. కానీ ఈలోపు అతనేదో నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నేను అసలు ఏదో నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అని ఏదో మేఘ సందేశం పంపించుండొచ్చు అతను. ఇక్కడ చూస్తే నేను ఊహించుకున్నట్లుగా లేదు లైఫ్, నా కోసం ఉన్నోడేమో వాడు చచ్చిపోతానంటున్నాడు, ఇప్పుడు నేను వాడితో ఉండటానికి నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు అని ఆలోచించింది. దానికి తగ్గట్టు వాడు కూడా అసలు నువ్వు వాడు బతికుంటానికే వీల్లేదు, నాకే సొంతం నువ్వు అనే ఒక ఏం జరిగిందనేది మనం ఇదమిద్దంగా చెప్పలేం. కానీ ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరూ కలిసి అతన్ని ఈ లోకంలో లేకుండా చేయాలని ప్లాన్ వేశారు. ఇది ముందుగానే ప్లాన్ ఉండొచ్చు కదా. అంటే అమ్మాయి నువ్వు ఎక్కువ మాడకు, ఫస్ట్ పెళ్లికి ఒప్పుకో, ఒప్పేసుకొని సాఫీగా కానివ్వు, తర్వాత అని లేపేసి మనం ఎటు వెళ్ళిపోదామని కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది అట్లా కూడా ప్లాన్ చేస్తుండొచ్చు. అది ఏదన్నా కానీ ఇది ముందు ప్లానా లేకపోతే తర్వాత ప్లానా ఏంటి అనేది చెప్పలేం. కానీ ఏది ఏమైనా ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఇప్పుడు నేను అతనికంటే కూడా నేను ఈ అమ్మాయినే నేను ఎక్కువ ఇది చేయడానికి కారణం ఏంటి అంటే, నువ్వు ఒక బాధ్యతగా పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు అంతగా అసలు అతనే కావాలి అని అనుకుంటే కనుక ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ పెళ్లి నాటకం ఎందుకు? సరే చేసుకుందమ్మా, ఏదో సంథింగ్ వాళ్ళ అమ్మ నాన్న బెదిరించేదో, తర్వాత కావాలంటే నువ్వు విడాకులో లేకపోతే దాని తర్వాత ఆవిడ తెలుగు ఏదో సంథింగ్ ఏదో చేయొచ్చు కదా. అందుకే ఇక్కడ కేవలం ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిదే తప్పు, ఆ కుటుంబాందే తప్పు అని అంటుంది. అందుకే నేను వీళ్ళే చేశారు ఇదంతా, ఆ అబ్బాయి జీవితం బలి తీసుకున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కడుపు కోతకి ఎవరు చెప్తారు సమాధానం? ఇప్పుడు రేపు పొద్దున ఆ అబ్బాయి ఒకవేళ ఓన్లీ సన్ అనుకోండి, ఆ తల్లిదండ్రులు బరువు బాధ్యతలు ఎవరు తీసుకుంటారు చెప్పండి? డబ్బులు ఉండగానే సరిపోదు కదా. మరి ఇంత రాక్షస అదే ఈ భరించలేని తనాన్ని వాళ్ళు రాక్షసత్వంగా మార్చేసుకుని సుపారీ ఇచ్చి మరీ చంపించారు. అంటే చంపించాలనుకునే వాళ్ళకి, చంపే వాళ్ళకి, ప్రోత్సహించే వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఎందుకు చేసినట్టు? అసలు ఈ పెళ్లి చేసుకోకుండా ఆమె హఠం పెట్టుకుని కూర్చొని నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతనికి ఇచ్చి చేస్తారా చెయ్యండి, నేను చావటానికైనా సిద్ధంగానే అతన్ని మట్టుకు నేను వదులుకోను అని ఈ అమ్మాయి అన్నదనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయండి. మీరు కావాలనుకున్న మనిషి కోసం వెయిట్ చేస్తే తప్పులేదు. కానీ ఇలా హత్యలు చేయడం మట్టుకు కరెక్ట్ కాదు కదా. 100%. ఏమనుకుని మీరు ఈ హత్య చేశారు? అసలు వీళ్ళే కాదండి, ఎవరైనా హత్యలు చేసేవాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. దొరకకుండా హత్యలు చేయలేరు. ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం నిజంగా ప్రూవ్ చెయ్యాలి అని పోలీసులు అనుకుంటే గనక దొరకని కేసు ఉండదు, ప్రూవ్ కాని కేసు ఉండదు. ఖచ్చితంగా ఫోన్ ద్వారానో సీసీ కెమెరాల ద్వారానో, లేదు అనుకుంటే ఎన్నో 100 ఉన్నాయి, 100 దొరుకుతారు. దొరకని దొంగంటూ ఉండరు. ఇప్పుడు ఏమైంది? ఏం సాధించారు మీరు? నువ్వును నీ ప్రియుడు జైల్లో కూర్చుంటారు, మీ అమ్మా నాన్ననేమో జైలు చుట్టూ తిరుగుతుంటారు, అటు ఆ అమ్మా నాన్ననేమో కొడుకు పోయిన బాధలో ఏడుస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా ఎవరి వైపు ఉంటుంది? ఇప్పుడు ఆ చచ్చిపోయిన అబ్బాయి తాలూకు ఫ్యామిలీ వైపే ఉంటుంది తప్పితే నిన్ను అయ్యో పాపమని ఎవరు అనరు. అనడానికి కూడా వీలు లేదు. అసలు ఈ తల్లిదండ్రులను కూడా అనాలి.
మీకు ఇష్టం లేకపోతే అంత అర్జెంటుగా ఆ అబ్బాయిని చేసుకోవటం మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని ఒప్పించండి, అర్థమయ్యేటట్లు చెప్పండి, లేదు అంటే వదిలేయండి. అంతేగాని నీకు ఆస్తి ఇవ్వము, వాడిని చంపేస్తాము, లేదా నిన్ను చంపేస్తాము, లేదంటే మేము చచ్చిపోతాము అనే ఒక ఏమంటారు దాన్ని, బ్లాక్మెయిలింగ్ విధానంతో ఇలా పిల్లల గొంతులు కోసే తల్లిదండ్రులు, పోని పెళ్ళి అయిపోయింది కదా, నేనైతే పెళ్ళి చేసుకున్నాను కదా, ఒక వ్యక్తికి న్యాయం చెయ్యాలి కదా, పోని అతనేమన్నా నిన్ను తాగి తంతున్నాడా, లేకపోతే నిన్ను హింసిస్తున్నాడా, ఏదైనా నీకు ఒక ఉన్న ఆప్షన్ ఏంటి, విడాకులు అనే ఆప్షన్ ఉంది, విడాకులు తీసుకోవచ్చు. అంటే సంవత్సరం కూడా ఆగలేకపోయిందేమో మరి. అంటే అంతే కొంతమందికి ఉంటుందమ్మా ఆ వ్యామోహం, ఆ మోజు అనేది ఏంటంటే అది అర్జెంటుగా అసలు అదే బేసిక్ ఇన్స్టింక్ట్. ఈ నిమిషానికి అది అయిపోవాలి అయిపోవాలి. ఇప్పుడు నేను అదే ఓకే, నీకు అతన్ని భరించడం ఇష్టం లేదు, అతనితో ఉండటం ఇష్టం లేదు, అతన్ని వదిలించుకోవాలనుకున్నావు సింపుల్గా మాట్లాడుకుంటే. హనీమూన్ పోయినప్పుడు డోర్ లాక్ చేసి వెళ్ళిపో, నువ్వు ఎట్టు కావాలన్నా. చంపే ఎందుకు వెళ్ళాలి నువ్వు? చంపే ఎందుకు వెళ్ళాలి? అతనేం పాపం చేశాడు? నీకు అంత కక్ష ఉంటే కనుక నీ తల్లిదండ్రుల మీద ఉండాలి కక్ష. అతనేం చేశాడు? నీ జీవితంలోకి చాలా కొత్తగా వచ్చాడు. అతనెందుకు? అతన్ని చంపితే, అతన్ని అడ్డు తొలగించుకుంటే నీకు ఏంటి లాభం? పోయి జైల్లో కూర్చున్నావు. పనిగా సుపారీ ఇచ్చి చంపుతుండగా చూసుంటుందో, ఎందుకంటే ఇద్దరు వెళ్ళినప్పుడే కదా అంతని దగ్గర ఎక్కడో అంటే. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి కొంచెం పక్కకి వెళ్ళి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మహిళలు ఈ మధ్య ఇలా ఎక్కువ ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. కానీ మహిళలు ఎందుకు ఇట్లా పాల్పడుతున్నారు అంటే, ఒక 2-3 రకాల సంబంధాలు కొనసాగించే అవకాశము, అంటే అవి కరెక్ట్ అని కాదు, అదే మగవాడికి ఉన్న వెసులుబాటు ఆడదానికి లేదు. ఇప్పుడు ఒక మగవాడు పెద్దిల్లు చిన్నిల్లు మెయింటైన్ చేసినట్టు ఆడవాళ్ళు మెయింటైన్ చేయలేరు. అలా అని వివాహేతర సంబంధాలు లేవా అంటే లేవు అని నేను అనను. కానీ ఒక మగ మనిషికి ఒక ఊర్లో ఒక భార్య, ఇంకొక ఊర్లో ఇంకొక భార్య ఉన్నట్లు స్త్రీకి అట్లా కుదరదు. ఇప్పుడు ఎంతమంది లేరండి, భర్త ఒకడే, 2 భార్యలు, 2 భార్యలతో అక్కడ పిల్లలు ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు. మనకి బోలెడు లైవ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి మన చుట్టుపక్కల. కానీ మీరు చెప్పండి, ఏకకాలంలో 2 భర్తలతోటి పిల్లల్ని కని 2 సంవత్సరాలు నడుపుతున్న ఆడవాళ్ళని మీరు ఎక్కడైనా చూసారా? అది కుదరదు. అందుకని ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మోటుగా మొరటుగా భర్తలైన వాళ్ళని వదిలించుకోవటానికి ఇలాంటి ఈ సఫారీలనండి, ఇంకొకటనండి, ఏదైనా తినేదానిలో ఏదైనా పెట్టైనా కానీ వాళ్ళని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఇది దేవుళ్ళు సైతం తప్పలేదన్న ఇది ఉంది కదమ్మా మగవాళ్ళు అంటే. రైట్, నేను మగవాళ్ళకి ఆ మాత్రం అవకాశం ఉంది కాబట్టి ఆడవాళ్ళకి కూడా అలాంటి అవకాశం కావాలని నేను అనట్లేదు. చాలా మంది దేవుళ్ళతో పోలుస్తారు, అవన్నీ మాట్లాడతారులేండి, అవన్నీ మాట్లాడతారు. ఆళ్ళ కూతుర్లకే జరిగితేనో లేకపోతే వాళ్ళకే జరిగితే అప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి, ఆ బాధ తెలుస్తుంది. వాళ్ళ సొంత చెల్లెలకో వాళ్ళ కూతురుకో అలాగే చెప్తే సరేలే, దేవుళ్ళకి కూడా 2 భార్యలు ఉన్నారు కదా, మా అల్లుడికి కూడా 2 భార్యలు ఉంటే తప్పేంటి అని అనుకుంటారా? ఎవరి విషయం అన్నా చెప్పమన్నప్పుడు తీర్పులు చెప్పడానికి ఇట్లాంటి వాళ్ళు వస్తారు. కానీ నేను సమాజంలో జరిగే విషయాల గురించి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ ఆడవాళ్ళు ఇలాంటి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఈ భర్తతో ఇతన్ని ఇలా భారీగా కొనసాగుతూ ఇంకొకరితో ప్రేమాయణం నడపటం అంటే పూర్తిగా ఇంకొక మనిషికి అంకితం అయిపోవటం అనేది కుదరదు. కాబట్టి ఈ మనిషిని వీళ్ళు చంపాలనుకున్నారు. కానీ దానంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేకుండా లేదు. అది నేను పదే ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, కనీసం ఏ ఒక్కరికన్నా 2కన్నా జ్ఞానోదయం వస్తే మనం ఇంటర్వ్యూ చేసిన దానికి సార్థకం. అంటే ఇంకోటమ్మా, చాలామంది ఆడు మగాడురా, 100 చేస్తాడురా, మగాడాడు, నీకు తెలీదా, నీకు ఆడ మనిషి నువ్వు ఇలా చేయొచ్చా అని చాలామంది ఇలా కసిరినట్టు మాట్లాడతారు. ఆడు మగాడురా, 100 చేస్తాడు,
అనే అంత ధీమా మాట్లాడతారు కదా, బట్ ఆ ఇంబ్యాలెన్సెస్ని మీరు ఎలా చూస్తారు? అసలు మగాడే చెయ్యొద్దు అంటున్నా. మగాడు చేశాడు కాబట్టి ఆడవాళ్ళని చేస్తాము అంటాము కరెక్ట్ కాదు. ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకే రూల్ ఉండాలి అనేది ఎట్లా అంటే, మగవాళ్ళు చేస్తే చేయటానికి సమాజం ఒక రకంగా తెలియకుండా లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ని రద్దు చేశారనుకోండి, ఆ లైసెన్సే లేదనుకోండి, అప్పుడు కుటుంబాలు బాగుంటాయి కదా. నా కోరిక ఏంటంటే కుటుంబాల్లో ప్రజాస్వామిక సంబంధాలు డెమోక్రటిక్గా ఉండాలి, రిలేషన్షిప్స్. ఇప్పుడు నేను తాగొస్తాను, నేను తంతాను, మగాడిని కాబట్టి నేను ఏమైనా చేస్తాను అంటే అది కాదు. నువ్వు ఎందుకు తాగుతున్నావో ఆలోచించు, తాగిన తర్వాత ఏం చేస్తున్నావో ఆలోచించు. కానీ ఒక భార్య నువ్వు తాగి తంతే భరించడానికి భార్య లేదు అనేది నువ్వు అర్థం చేసుకో. రైట్. ఇప్పుడు భర్త జీతం మీద భార్యకి హక్కు లేదు, కానీ భార్య జీతం మీదనే భర్తకి హక్కు ఉంది అనడము. అలాగే ఇంటి పనుల విషయంలో కేవలం ఇంటి పనులు భార్యే చెయ్యాలి, ఉద్యోగం చేసినా ఇంటి పనులు భార్యే చెయ్యాలి. ఒక ఉద్యోగం చేసి వచ్చే ఈసారి అలసిపోతాడు. లేదులే అమ్మా, మా వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు చేస్తున్నారు. అరే నేను అస్సలు చాలా చాలా మారారు. కాలాన్ని బట్టి మారిన కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే మార్పుని అంగీకరించి తద్వారా ఆలోచన విధానాన్ని మార్చుకున్న వాళ్ళు జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో డెమోక్రటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఎవరైతే మార్పుని అంగీకరించకుండా అదే పాత చింతకాయ పచ్చడి ధోరణిలో మా తాత మా నాన్న అని కూర్చుంటున్నారో, వాళ్ళకి సాగినట్టు నాకెందుకు సాగదు అనుకుంటున్నారో వాళ్ళే ఇబ్బందులు పాలవుతున్నారు. అందుకని ఇప్పుడు ఫ్యామిలీలో ఒక డెమోక్రటిక్ రిలేషన్ ఉంది అంటే గనక అది ఒకచోటే ఉండదు. పెళ్ళి ఎంపిక దగ్గర నుంచి, ఆస్తి పంపకాల దగ్గర నుంచి, బాధ్యతలు పంచుకోవడం దగ్గర నుంచి, సమాన హక్కులు ఇవ్వటం దగ్గర నుంచి, హ్యాపీగా ఉండటం వరకు అందరికీ బాగుంటుంది. అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఇలాంటి హత్యలు ఉండవు. ఇప్పుడు అతనేదో తప్పు చేశాడని నేను అనట్లేదు, చనిపోయిన అతను. ఈ అమ్మాయి తల్లిదండ్రులు అసలు అమ్మాయి మనోగతాన్ని కనుక పట్టించుకుని ఉన్నట్లయితే ఇంత దూరం వచ్చేది కాదు. అంటే మనోగతం ఎవరు పట్టించుకుంటారమ్మా? వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ పరువు అంటారు, డబ్బు అంటారు, కులం అంటారు, మతం అంటారు, ఈ కనపడితే తప్ప. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పరువు ఉందా? వాళ్ళ విఘ్నత వదిలేదు. ఇప్పుడు విఘ్నత కాదు, ఇట్లాంటి కేసుల గురించి ఎందుకు మనం మాట్లాడాలి అంటే మీడియా పాత్ర కూడా చాలా అవసరం ఉంది ఈ విషయంలో. ఇలా చేసిన వాళ్ళని ఎండగట్టాలి, ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. మీరు సాధించేది ఏమీ లేదు, మీకు నచ్చకపోతే విడాకులు తీసుకోండి. అమ్మ, ఎన్ని చెప్పినా ఎంత చేసినా మనిషికి ఆ దురాలోచన అది పుట్టిన తర్వాత ఒకసారి ఇవేం గుర్తురావు. ఆ వేసేయాలంటే వేసేయాలి అంతే. అవును, వేసేసాక లోపలికి వెళ్ళాలి అంతే, అంతే తప్ప ఏమో మారుతారులే, మారకుండా ఎట్లా ఉంటారు. అయితే ఈ కేసు గురించి ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏదైనా చేయగలము అని. దానికి లొంగకుండా పోలీసులు మంచిగా ఎఫ్ఐఆర్ చేసి, మంచిగా ఛార్జ్షీట్ వేసి, కోర్టులో వేసి, త్వరితగతిన తీర్పు వచ్చేలాగా చేసి, విచారణ జరిగి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆ అమ్మాయికి ఆమె తాలూకు బాయ్ ఫ్రెండ్కి, అలాగే సుఫారీ తీసుకుని చంపిన వాళ్ళకి శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను. అవి ఎంత త్వరితగతిన జరిగితే, అంటే మనం ఈ కేసు మర్చిపోకముందు కనుక జరిగింది అనుకోండి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మనం ఏదైతే ఒక కేసు తీర్పు వచ్చిందో మనం కేసు జరిగినప్పుడు మాట్లాడుకుంటాం, తీర్పు వచ్చినప్పుడు మాట్లాడుకోం తీర్పుల గురించి. చాలామంది చెప్పేది ఏంటంటే, జడ్జీలు ఏం చెప్తున్నారంటే, మేము అద్భుతమైన తీర్పులు ఇస్తున్నాం కానీ ఆ తీర్పులు ప్రజల్లోకి వెళ్ళట్లే. మీడియా కూడా సెన్సేషన్ కోసం ఏదైనా ఘటన జరిగినప్పుడు చూపించినంత ఉత్సాహం, అత్యుత్సాహం తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళనివ్వట్లేదు. నిజంగా తలుచుకుంటే మా చట్టం చెయ్యి చాలా పొడుగు, ఎవరిని వదలదు అని ధీమాగా చెప్తున్న జడ్జీలు కానీ కొంతమంది పోలీసులు కానీ చెప్తున్నారు. నిజమే, కొంతమంది సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు న్యాయం జరుగుతుందని నమ్ముదాము. అలాగే ఆ జరిగిన న్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్తేనా కొంచెం మారతారేమోనని ఆశ, అంతకంటే ఏమీ లేదు. రైట్ చూద్దాం. రైట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.